హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే కొబ్బరి పాయసం. మనకి ఈ సమ్మర్లో కడుపుకి చల్లదనాన్ని ఇచ్చి, అలాగే మనం ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ బిర్యానీస్ కానీ తిన్నప్పుడు తర్వాత ఇది కానీ ఒక కప్పు తిన్నామంటే కడుపుకి చాలా హాయిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో మనం ఈ సమ్మర్లో కూడా చేసుకొని తినొచ్చు. అలాగే మనం ఏదైనా చిన్న చిన్న పార్టీలు పెట్టినప్పుడు కూడా ఈజీగా చేసే రెసిపీ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామండి. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నానండి. సో మనం వాడే ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. తీసుకొని వాటిని చక్కగా క్లీన్ చేసి 1-2 సార్లు తర్వాత దాన్ని అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ 1 గంట సేపు నానబెట్టాను అనమాట. సో ఇలా నానిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసి దాన్ని మిక్సీ జార్లో మిక్సీ చేసుకోవాలి. అయితే మిక్సీ చేసేటప్పుడు సో నెమ్మదిగా తిప్పుకుంటూ చేయాలండి. ఎందుకంటే ఇది ఒకేసారి మిక్సీ అవ్వదనమాట మనకి. ఎందుకంటే చాలా కొంచెం కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ దీన్ని మిక్సీ చేసుకోవాలి. తర్వాత కూడా మరి మనకి స్మూత్గా అయిపోదండి, కొంచెం నూకలుగా ఉంటుంది. అలానే చేసుకోవాలన్నమాట. చేసుకొని దీన్ని అనమాట పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. ఈ లిక్విడ్ని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత కొబ్బరి ముక్కలు ఎక్కడైతే చూసారో నేను కొబ్బరిలో వెనక ఉన్న ఆ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేసానండి. తీసేసి ఇలా మిక్సీ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పులో 3/4 కప్పు అనమాట. అంటే ఒక కప్పుకు 3 వంతులు మనం బెల్లం తీసుకోవాలి, తురిమిన బెల్లం తీసుకోవాలి. దానికి ఒక 1/4 కప్పు వాటర్ వేసి మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలండి. అయితే ఇక్కడ బెల్లాన్ని పాకం పట్టనవసరం లేదండి. బెల్లం మొత్తం కరిగిపోయినంత వరకు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకొని పక్కన తీసి పెట్టుకోవాలన్నమాట. సో మనకి బెల్లం వద్దు అనుకుంటే పంచదారని మీరు మొత్తం అయిపోయాక, మనకి రెసిపీ మొత్తం అయిపోయాక మనకి లాస్ట్లో పంచదార వేసుకుంటే సరిపోతుంది. మీరు బెల్లంతో చేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి, అయితే బెల్లాన్ని మనం డైరెక్ట్ వేడి పాలలో వేసేస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు ముందుగా ఇలా బెల్లాన్ని కరిగించుకొని పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలన్నమాట. తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. అయితే ఇక్కడ చూసారా, నేనైతే ఆ రోజు నెయ్యి మరగబెట్టాను అనమాట. సో నెయ్యి మరగబెట్టిన ఉంటుంది కదా ఆ బౌల్లోనే ఇంకా ఎందుకని డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఫ్రై చేసేసాను అండి. అయితే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ని ఓన్లీ 2 యూజ్ చేశాను. అవి క్యాజు నట్స్ ఇంకా కొబ్బరిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని అయితే నేను ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసేసి పక్కన తీసి పెట్టుకోండి. కొంచెం నెయ్యి ఎక్కువ ఉండేటట్టు చేసుకొని ఆ నెయ్యితో పాటు పక్కన తీసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ని మరగబెట్టుకోవాలండి. అయితే ఇక్కడ మీరు ఫుల్ క్రీమ్డ్ మిల్క్ తీసుకుంటే మనకి పాయసం అనేది టేస్ట్గా ఉంటుందండి. సో అలా పాలు ఒకసారి మరిగాక వాటిని మీగడ కట్టకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దాంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ లిక్విడ్, దాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసుకున్నాక మనం కొబ్బరి కూడా పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరిని కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అయితే ఇక్కడ నేను కొబ్బరి ఎంత తీసుకోవాలో మీకు చెప్పలేదు కదా. సో ఇక్కడ కొబ్బరి ఏంటంటే మీ తినే టేస్ట్ని బట్టి మీరు వేసేసుకోండి. మీకు కొబ్బరి ఫ్లేవరు పాయసమే కొబ్బరి పాయసం అండి. లేదు మాకు లిక్విడ్ మరి కొంచెం పలుచగా ఉండి కొంచెం నోటికి తగులుతూ ఉంటే సరిపోతుంది కొబ్బరి అనుకుంటే కొబ్బరి తక్కువగానే వేసుకోండి. లేదు మీకు కొబ్బరి ఫ్లేవర్ ఇష్టము అనుకుంటే మీరు కొంచెం ఏ కప్పుతో తీసుకున్నారో ఆ కప్పుతో 2 కప్స్ అయినా వేసుకోండి, 1 కప్ అయినా వేసుకోండి సరిపోతుంది. 2 కప్స్ వేసుకుంటే చిక్కగా వస్తుందండి. 1 కప్ అయితే కొంచెం లిక్విడ్లా ఉండి బాగానే ఉంటుంది అనమాట. సో తర్వాత దాంట్లోకి నేనైతే ఇక్కడ ఇలాచీ పౌడర్ని వేసుకున్నా అండి. అయితే మీరు ఇలాచీ పౌడర్ మీ దగ్గర ఉంటే పౌడర్ని వేసుకోండి, లేదంటే 2 ఇలాచీల్ని మీరు కొబ్బరిని మిక్సీ పట్టినప్పుడే దాంట్లోని వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా అన్నీ వేసాక కలుపుతూనే ఉండాలండి. చూసారు కదా, చిక్కగా అవుతుందన్నమాట. సో ఇది మనకైతే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన తీసి పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే మనం బెల్లం లిక్విడ్ ఉంది కదా, అది సిరప్ కూడా కాదండి, అలా అని పలుచగా ఉండకుండా ఆ బెల్లాన్ని చల్లగా అయిపోయాక మనం చేసిన పాయసం బెల్లం నీళ్ళు కూడా చల్లగా అయిపోయాక మాత్రమే యాడ్ చేయాలండి. చూసారు కదా కలర్ అయితే ఎంత చక్కగా మారిపోయిందో. సో బెల్లాన్ని కూడా నేను 3 పావులు కప్పుకి 3/4 తీసుకున్నాను కదా. సో మీకు టేస్ట్ ఇంకా బాగా స్వీట్గా కావాలి అనుకుంటే మీరు 1 కప్ దాకా తీసేసుకోండి, లేదా ఇంకా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. సో ఇంత అయితే సరిపోతుందండి. మనం ఆ కప్పుతో 3/4 కప్పు తీసుకుంటే సరిపోతుందండి టేస్ట్. సో చూసారు కదా మనకి ఇది ఎలా ఉందంటే, మనం షాపుల్లో తినే రబడీ మీకు ఐడియా ఉంటే రబడీ ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుందండి. తర్వాత మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోండి. అయితే ఇది మీరు ఇంట్లో ఒక
స్వీట్గా తినాలనుకుంటే ఇలా చేయండి. ప్రసాదం దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా కూడా పెడతారండి దీన్ని. సో దేవీ నవరాత్రుల్లో ప్రసాదంగా పెట్టాలి అనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం పచ్చకర్పూరం ఉంటుంది కదండి, ప్రసాదంలో మనం వేస్తాము. పచ్చకర్పూరాన్ని కొంచెం వేసేసుకోండి. వేసుకుంటే మనకి ఆ ప్రసాదం ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ మనకి ప్రసాదంగా అనిపిస్తుంది. చాలా మంచిదన్నమాట. అమ్మవారికి 3వ రోజు మనం నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 3వ రోజు కొబ్బరన్నం పెడతాం కదండి. సో దాని బదులు కొబ్బరి పాయసం కూడా చేసుకొని పెట్టచ్చు. అలాగే ఈ సమ్మర్లో అయితే కంపల్సరీ మీరు ఏదైనా స్పైసీ ఫుడ్ తీసుకున్నా మనకు అన్ని ఇంట్లో దొరికే వస్తువులే కాబట్టి ఎప్పుడు చేసుకునే స్వీట్స్, గులాబ్ జామ్ ఇలా రొటీన్గా పాయసం, సేమియా పాయసం కాకుండా ఇలా కొంచెం చేసుకొని తినండి. అయితే దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకున్నా బాగుంటుందండి. లేదా 1 డే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఆ చల్లదనంకి సేమ్ మనం రబడీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎలా వచ్చింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కూడా కొత్త కొత్త రెసిపీస్ చూసినట్టు ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా ఛానల్ని. నచ్చితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా నా రెసిపీస్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఏవైనా కొత్త రెసిపీస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మళ్ళీ నేను మంచి మంచి రెసిపీతో, కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.